ఈరోజే ఓపెన్ అనమాట. ఓనం స్పెషల్ రోజు, ఇప్పుడు 13th ఈరోజు. స్వామి శరణమయ్యప్ప. పంబా నది అంటే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక బ్యాగ్కి. మరి కొంతమంది ఏమో టికెట్లు ఉన్నాయంటున్నారు, కొంతమంది టికెట్లు లేవంటున్నారు. నేను ముందుకెళ్ళి పోలీస్ వాళ్ళని కనుక్కుంటాను, సెక్యూరిటీ వాళ్ళని. యాక్చువల్గా ఇప్పుడు లైన్ ఆపిరనమాట. టోకెన్స్ అట్లాంటివి ఏం అవసరం లేదంట. జస్ట్ ఇక్కడ ఆపినందుకు అందరు ఇరుముడి కోసం అనమాట. ఇరుముడికి అక్కడ లైన్ కట్టి టికెట్ తీసుకుంటే 18 మెట్లు ఎక్కే అవకాశం దొరుకుతుంది అనమాట వాళ్ళకి. ఇప్పుడే ఓపెన్ అయింది లైన్. 12కి అన్నారు కానీ 11:20కి ఓపెన్ చేశారు. ఈ రైట్ సైడ్ ఉన్న రోడ్ ఏమో ట్రాక్టర్స్ పోయే రోడ్డు, లెఫ్ట్ సైడ్ పోయిన ట్రెక్కింగ్ రోడ్డు. ఇప్పుడు ఈ బండలు వేసారు. ఇంతమందికి ఈ బండలు లేకపోతున్నాయి అనమాట 6-7 ఇయర్స్ బ్యాక్. అయితే వర్షానికి ఇట్లా చెట్లు పడి అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ చెట్లు ఉంది, ఆ ముళ్ళు ఒక అడుగు ముందుకేసి వెనకాల పోతుంది బాడీ. అంత స్లోగా ఉంది. స్ట్రోక్ చూసారా ఎలా ఉందో. ఇంకా పైకి అలా ఉంది. ఇదంతా నిండిపోతుంది కాదు, ఇక్కడ నుంచి కింద పంబ వరకు నిండిపోతుంది ఒక్కొక్కసారి. అందుకే ఇన్ని లైన్స్ ఉన్నాయి. అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ముందుగా గురువారి నా చాగంటి కోటేశ్వరరావు గారికి నా హృదయపూర్వక నమస్కారాలు. సో నేను నిన్న నైట్ కథకళి చూసిన తర్వాత డైరెక్ట్ శబరిమల వచ్చేద్దామని శబరిమల వచ్చేసాను. చూస్తున్నాను కదా వెనకాల. ప్రజెంట్ ఇప్పుడు పంబా దగ్గర ఉన్నాను. సో శబరిమల ఎలా వచ్చానంటే తిరువల్ల బస్ స్టాప్ నుంచి పాతన్నమిట్ట బస్ స్టాప్కి ఎర్లీ మార్నింగ్ 5-5:30కి బస్సు ఉంది. అందులో ఒక 1 అవర్ జర్నీ అది. అక్కడ నుంచి డైరెక్ట్ బస్సు మళ్ళీ ఇంకా శబరిమల అంటే పంబాకు ఉందన్నమాట. సో నిన్న మొత్తం నైట్ నిద్రలేదు కాబట్టి వచ్చేటప్పుడు ఏం బ్లాగింగ్ ఏం చేయలేదు. ఇంకా ఫ్రెష్ అప్ అవ్వలేదు. ఈరోజే ఓపెన్ అనమాట. ఓనం స్పెషల్ రోజు, ఇప్పుడు 13th ఈరోజు, సెప్టెంబర్ 13th ఓనం కాబట్టి ఈరోజు ఓపెన్ చేశారు ఓనం పూజ కోసం. చాలామంది ఉన్నారు, మొత్తం మనలో ఉన్నారు, తెలుగు వాళ్ళే ఉన్నారు మొత్తం బస్ అంతా ఆల్మోస్ట్. చూద్దాం. కొంతమంది మాలలు కూడా వేసుకొని వస్తున్నారు. పంబా నది పక్కనే ఉంది. మనకి శబరిమల వచ్చేసి మంత్లీ మినిమం 3 to 5 days ఓపెన్ అవుతుంది అనమాట. మనం గూగుల్ చేస్తే ఆ డేట్స్ ఎంత తెలుస్తుంది. ఇందాక బస్ కండక్టర్ని అడిగాను, మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఏ టైం వరకు బస్సెస్ ఉంటాయంటే ఏం లేదు, ఎనీ టైం బస్సెస్ ఉంటాయని చెప్తున్నారు. మనకేం ప్రాబ్లం లేదనమాట. ఏ టైంలో అయినా మనకి బస్సెస్ అవైలబిలిటీ ఉంటాయి. చెంగన్నూరు వెళ్ళాలనుకున్నా, పాతన్నమిట్ట వెళ్ళాలనుకున్నా అలా వెళ్ళిపోవచ్చు. చెంగన్నూరు వెళ్ళడం బెటర్, మనకి రైల్వే కనెక్టివిటీ బాగుంటుంది. స్వామి శరణమయ్యప్ప. పంబా నది, శబరిమల కొండలు వెనకాల. వాటర్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి. జనాలు అయితే మీడియం ఉన్నారు ప్రస్తుతానికి అయితే. మరి టూ మచ్ ఓవర్ క్రౌడ్ అయితే లేదు, మీడియం ఉన్నారు. స్వామియే శరణమయ్యప్ప. ఇందాక నదిలో స్నానం చేశాను, పంబా నదిలో. డైరెక్ట్ దర్శనానికి వెళ్ళిపోతున్నా. ఈ బ్యాగ్ ఒకటి లేకపోతే కొంచెం ఈజీ. చూడాలి ఏమన్నా లాకర్స్ లాంటివి ఉందేమో. లాకర్ ఫెసిలిటీ ఉంది కింద. ఇప్పుడే లాకర్లో పెట్టేసాను నా బ్యాగు. కాకపోతే 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు ఒక బ్యాగ్కి. 60 ఛార్జ్ చేస్తున్నారు వాళ్ళు. ఇక్కడ పంబా నది బ్రిడ్జ్ నుంచి మనం నడుచుకుంటూ వస్తాం కదా, ఇట్లా స్ట్రైట్గా వెళ్తే ఇలా లాకర్స్ ఉన్నాయి ఫస్ట్ ఫ్లోర్లో. 60 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. మనకి టెంపుల్కి వెళ్దాం.
నాకేమో చెప్పులు ఉన్నాయి, ఇక్కడ కింద చెప్పుల స్టాండ్ లేదంటున్నారు, పై దాకా వేసుకెళ్ళిపోవచ్చు అంటున్నారు. నాకేమో పైకి వేసుకెళ్ళడం ఇష్టం లేదు. చూద్దాం ఏం చేద్దాం అనేది. స్వాములు అయితే మీడియంగా ఉన్నారు. ఈరోజే అనమాట ఓపెన్. ఇంకా వెనకాల ఉన్న హోటల్లో టిఫిన్ చేశాను. మెయిన్ ఛార్జింగ్ లేదనమాట, ఛార్జింగ్ అయినట్టు ఉంటుంది, అట్లా టిఫిన్ చేసినట్టు ఉంటుంది అని టిఫిన్ చేసి ఛార్జింగ్ మంచిగా పెట్టుకొని స్టార్ట్ అవుతున్నా. సో కోటయంలో ఉందాం అనుకున్నా కదా, అది దొరకలే అప్పుడు, ఇంకా అది అవ్వలేదు. తీసుకోవాలి, అది పవర్ బ్యాంక్ లేకపోతే కొంచెం ఇబ్బంది అవుతుంది, ప్రతిసారి ఛార్జింగ్ దగ్గర ఆగాల్సి వస్తుంది. సో మేము దర్శనానికి స్టార్ట్ అవుతున్నాం కొండపైకి. దీన్ని చిన్న పదం అని అంటారు. తక్కువ 6 కిలోమీటర్స్ 6.5 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. వెళ్దాం. శరణు శరణు నే శరణపు నయ్యప్ప అయ్యప్ప శరణం శరణపు నయ్యప్ప. చాలా బిజీ ఉన్నప్పుడు ఇలా లైన్ ఉంటుంది, ప్రస్తుతానికి ఇవ్వలేరు కాబట్టి ఖాళీగానే ఉంది. దీంట్లో నడుచుకుంటూ వెళ్తున్నా. కొంతమంది స్వాములు ఇక్కడ మొదట టెంకాయ కొట్టి స్టార్ట్ అవుతున్నారు అనుకుంటా. ఓం శ్రీ స్వామి హర హర సుతదే. కొంచెం మెట్లు ఎక్కిన తర్వాత ఇక్కడ చిన్న దేవాలయం లాగా ఉంది, శివుడు అనుకుంటా. కానీ ఇక్కడ వచ్చి పండల రాజుకి అయ్యప్ప స్వామి ఇలా దొరుకుతుంది అనమాట నది దగ్గర. అదృష్టం విగ్రహ రూపంలో చూపించారు ఇక్కడ. ఇలా ముందుకు వచ్చిన తర్వాత ఇక్కడ గణపతి గుడి. చాలామంది ఇక్కడ వెయిట్ చేస్తున్నారు. మరి ఇక్కడ కొంచెం టెంకాయలు కొట్టి స్టార్ట్ అవుతున్నారు గణపతి దగ్గర. ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత వినాయకుని టెంపుల్ పక్కన నాగరాజా స్వామి టెంపుల్, పార్వతీదేవి టెంపుల్, హనుమాన్ టెంపుల్, రామస్వామి టెంపుల్ ఇలా ఉన్నాయన్నమాట. పెద్ద చెట్టు కూడా ఉంది ఇక్కడ. చాలామంది వెయిట్ చేస్తున్నారు స్వామిలు. యాక్చువల్గా టెంపుల్ వచ్చేసి మార్నింగ్ 5 o'clock ఓపెన్ అంట ఈరోజు. మరి కొంతమంది ఏమో టికెట్లు ఉన్నాయంటున్నారు, కొంతమంది టికెట్లు లేవంటున్నారు. నేను ముందుకెళ్ళి పోలీస్ వాళ్ళని అనుకుంటాను, సెక్యూరిటీ వాళ్ళని. చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, ఇక్కడ వెయిట్ చేస్తున్నారు, చాలామంది వెయిట్ చేస్తున్నారు. కనుక్కున్నాం. యాక్చువల్గా ఇప్పుడు లైన్ ఆపిరనమాట. టోకెన్స్ అట్లాంటివి ఏం అవసరం లేదంట, జస్ట్ ఇక్కడ ఆపినందుకు అందరు వెయిట్ చేస్తున్నారు. 11 o'clock అట్లా ఇక్కడ ఓపెన్ చేస్తారంట. పైన 5 o'clock టెంపుల్ ఓపెన్. ఇందాక వాళ్ళు టికెట్ ఉంది అది అని చెప్పారు కదా, అది దేనికంటే యాక్చువల్గా ఇరుముడి కోసం అనమాట. ఇరుముడికి అక్కడ లైన్ కట్టి టికెట్ తీసుకుంటే 18 మెట్లు ఎక్కే అవకాశం దొరుకుతుంది అనమాట వాళ్ళకి. అందుకే దానికోసం వాళ్ళు లైన్ కట్టారు అక్కడ. కొంతమంది టోకెన్స్ తీసుకొని ఇరుముడిగా తీసుకొని వస్తున్నారు చూడండి బయటికి, వైట్ కలర్లో ఉంది. అది లైన్ ఉంది కదా, అది 12 o'clock ఓపెన్ చేస్తారంట. ప్రజెంట్ 10:55 అవుతుంది. గంట సేపు ప్రశాంతంగా కూర్చుందామని మళ్ళీ సిద్ధ దగ్గరకు వచ్చాను. ఇప్పుడే ఓపెన్ అయింది లైన్. 12 అన్నారు కానీ 11:20 ఓపెన్ చేశారు. అందరు వెళ్తున్నారు ప్రస్తుతానికి. స్వామి శరణమయ్యప్ప, పందల రాజా శరణమయ్యప్ప, స్వామి శరణమయ్యప్ప. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప, స్వామి శరణం శరణమయ్యప్ప.
స్వామి శరణమయ్యప్ప. కొంచెం ముందు వచ్చిన తర్వాత మనకి 2 రోడ్స్గా డివైడ్ అవుతుంది. ఈ రైట్ సైడ్ ఉన్న రోడ్ ఏమో ట్రాక్టర్స్ పోయే రోడ్డు, లెఫ్ట్ సైడ్ పోయిన ట్రెక్కింగ్ రోడ్డు. మనం లెఫ్ట్ సైడ్లోనే వెళ్దాం. అంత ఫ్లాట్గా ఉంది, 45 degrees లాగా కనిపిస్తుంది. అంత ఫ్లాట్గా ఉంది. చాలా మంది వస్తున్నారు స్వాములు. తక్కువ అనుకున్నా కానీ చాలా మంది ఉన్నారు. ఒక్క తెలుగు వాళ్ళు, తమిళనాడు వాళ్ళు ఎక్కువ ఉన్నారు. మన కాళ్ళు ముందు నడుస్తుంటే బాడీ వెనకాల పోతుంది, అంత స్లోప్ ఉంది. స్వామి శరణమయ్యప్ప. ఇప్పుడు ఈ బండలు వేసారు, ఇంతమందికి ఈ బండలు లేకపోతున్నాయి అనమాట. 6-7 years బ్యాక్ అయితే. స్లోప్ చూడండి ఎట్లుందో స్లోపు. శివాయ. మ్యాక్సిమం మనకి ఇలా షెడ్స్ ఉన్నాయి ఎండకి ప్రొటెక్ట్ కానికి. అక్కడక్కడ మాత్రమే ఇట్లా డైరెక్ట్ ఎండ కొడుతుంది, కానీ షెడ్స్ కూడా ఉన్నాయి. వర్షానికి ఇట్లా చెట్లు పడి అన్ని ముళ్ళు గుచ్చుకుంటున్నాయి. ఆ చెట్లు ఉంది, ఆ ముళ్ళు. ఫ్లాట్నెస్ ఇంకా పెరుగుతుంది కానీ తగ్గట్లేదు. చూడండి ఇట్లా 45 degrees లాగా ఉంది కొండ. దాంతోపాటు మధ్యలో ఇంకా ముళ్ళు కూడా ఉన్నాయి రోడ్లలో. స్వామి అయ్యప్ప. ఒక అడుగు ముందుకేసి వెనకాల పోతుంది బాడీ, అంత స్లోప్ ఉంది. శివాయ శివాయ గురవే నమః. శివాయ. ఇంకాసేపు ఒక దగ్గర కూర్చుంది, అంత దమ్మొస్తుంది. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. స్వామి శరణమయ్యప్ప. మనకి దాహం వేస్తే ఇక్కడ ఫ్రూట్ జ్యూసెస్ అన్నీ ఉన్నాయి. నీలిమలై కొండలు. నీలిమలై కొండ ఈ ప్రాంతం దగ్గర నీలిమలై కార్డియాలజీ సెంటర్ కొంత చెకప్ లాంటిది. మీకు ఏమైనా ఆయాసమైన హెల్త్ ఏమైనా ఇబ్బంది అయినా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మధ్యలో ఫ్రూట్స్ కానీ జ్యూస్ కానీ చాలా అవైలబిలిటీలో ఉన్నాయి. ఇంతకుముందుకు 7 kilometers 6 kilometers దాకా ఉండేదంట. ఈ బండలు వేసిన తర్వాత ఒక 3 kilometers తగ్గింది రూట్ అంటున్నారు. చూద్దాం. నేను 2013, 14, 15 ఆ మధ్యలో వచ్చాను.
మళ్ళీ 2018లో సివిల్లో ఒకసారి వచ్చాను, మళ్ళీ శబరిమలకి ఇదే రావడం. ఇప్పుడు ఒక లెమన్ సోడా తీసుకున్నాను ప్రస్తుతం. కొంచెం స్లోప్ తగ్గినట్టే అనిపించింది, కానీ మళ్ళీ కొంచెం ముందు చూస్తే మళ్ళీ అక్కడ స్లోప్ ఉంది. శివ శివ స్లోప్ చూసారా ఎలా ఉందో, ఇంకా పైకి అలా ఉంది. మరి ఇబ్బంది ఏం లేదు, కొంచెం ఆగి వస్తే సరిపోయిద్ది. ఇంత టెన్షన్ కావాల్సిన అవసరం లేదు. ముళ్ళు కూడా ఏం లేవు, స్టార్టింగ్లో ఉంది అంతే. స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప. ఫ్రీ మెడిసినల్ డ్రింకింగ్ వాటర్ తాగుదాం కొన్ని. ఇక్కడ ట్రాక్టర్ నడపాలంటే చాలా ప్రొఫెషనల్ అయ్యి ఉండాలి. అమ్మో, ఇంకా బ్రేక్ పెట్టి గ్లూకాన్ కదా సార్, గ్లూకాన్ పంచుతున్నారు. థ్యాంక్ యూ స్వామి. గ్లూకోజ్ తింటే మస్తు బలం వస్తుంది. చూద్దాం ఎలా పనిచేస్తున్నాం. స్వామియే శరణమయ్యప్ప. ఇప్పుడు అప్పాచి మీద వచ్చాం, ఆల్మోస్ట్ సగం దూరం వచ్చినట్టే అనుకుంటా. ఆల్మోస్ట్ ఇంకా కొండలు అయిపోయాయి, శరణగుత్తి వచ్చింది. ఇక్కడ కన్యాస్వాములు బాణం ఉంటుంది కదా, ఇక్కడ కూర్చోాలన్నమాట. మనకి మండలం డిసెంబర్ జనవరిలో స్వామిమాలలు వేసుకుంటారు కదా, అప్పుడు ప్రతి సంవత్సరం ఒక కన్నస్వామి రాకుంటే ఇక్కడ నేను పెళ్లి చేసుకుంటానని మహేషికి మాటిస్తారు అనమాట, మరి అయ్యప్ప స్వామి. సో ప్రతి సంవత్సరం ఇక్కడ కన్యాస్వాములు వచ్చిన గుర్తుగా ఇది శరణగుత్తి పెడతారనమాట. శివాయ. ఇంకా మొత్తం ఇక్కడ నుంచి ప్లెయిన్గానే ఉంటాయంట రోడ్డు. చూద్దాం, నేను వచ్చి చాలా రోజులు అవుతుంది, మళ్ళీ మార్పులు చేశారు. ఆల్మోస్ట్ టెంపుల్ దగ్గరికి వచ్చిన తర్వాత మనకి భోజన ఫెసిలిటీస్ ఉన్నాయి, పెయిడ్ అనమాట. ఇవి టెంపుల్ వాళ్ళే కావు. కొంచెం స్టార్టింగ్లోనే కొంచెం హార్డ్ అనిపించింది, దాని తర్వాత ప్లెయిన్ వర్క్ స్టార్ట్ అయిన తర్వాత కొంచెం బాగానే ఉంది. చెట్టు చూడండి ఎంత వెడల్పుగా ఉందో. నేనైతే ఇంత పెద్ద వెడల్పు చెట్టు ఎప్పుడు చూడలేదు.
బేస్ 12-15 ఫీట్ల వరకు ఉంది. వాటర్ ఫాల్స్ కనిపిస్తున్నాయి మీకు నియర్ బై సన్నిధానం కూడా చాలా హైట్లో పడుతుంది వాటర్ ఫాల్స్. ఇక్కడ పెద్దవాళ్ళకి నడవడానికి ఇబ్బంది ఉంటే ఇలా జోలక్ సర్వీసెస్ ఉంటాయి అన్నమాట. అది మనం బార్గెన్ చేసి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ మనం సన్నిధానం దగ్గరకు వచ్చేసాం. ఇక్కడికి వచ్చిన తర్వాత ములుపు ఉంటుంది కదా, వాళ్ళు మళ్ళీ సివిల్ వాళ్ళు సపరేట్ అయిపోతారు అనమాట. 18 అంబడి ఓన్లీ ఇరుముడి ఉన్న వాళ్ళకి అలౌ చేస్తారు. ఇవన్నీ వెయిటింగ్ లైన్స్ అనమాట. డిసెంబర్ జనవరిలో చాలామంది పబ్లిక్ వస్తారు కదా, ఇదంతా నిండిపోతుంది. ఇదంతా నిండిపోతుంది కాదు, ఇక్కడ నుంచి కింద పంబ వరకు నిండిపోతుంది ఒక్కొక్కసారి. అందుకే ఇన్ని లైన్స్ ఉన్నాయి. ప్రజెంట్ మనం శబరిమల మెయిన్ టెంపుల్ ముందున్నాము. ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప. అందరు వెయిట్ చేస్తున్నారు అయ్యప్ప దర్శనం కోసం. సాయంత్రం 5 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుందంట. శరణమయ్యప్ప. ఇప్పుడే అయ్యప్ప స్వామి వారు నాకు దర్శనం ఇచ్చారు. కొన్ని ప్లేసెస్కి వెళ్ళాలి అంటే మనం చాలా అదృష్టం చేసుకోవాలి. ఇలాంటి ప్లేసెస్కి రావడం వాళ్ళ పిలుపు లేనిది మనం ఇక్కడి వరకు రాలేము. వాళ్ళు మనకి దర్శనం ఇవ్వాలనుకుంటే తప్ప మనం ఇక్కడి వరకు చేరుకోలేము. అలాంటి గొప్ప ప్లేసెస్ ఇది. శబరిమలకి మళ్ళీ రావడం నాకు చాలా ఆనందంగా ఉంది. స్వామివారిని చూసుకోవడం చాలా సంతోషంగా ఉంది. స్వాములకైతే ఇరుముడి ఉన్న స్వాములకైతే ఒక 1/2 hour to 1 hour అలా పడుతుంది దర్శనానికి. నార్మల్గా సివిల్ వాళ్ళకైతే ఒక 15 minutesలో మనం దర్శనం చేసుకోవచ్చు. సో నేను 2 సార్లు దర్శనం చేసుకున్నాను. స్వామివారి ఆలయం పక్కనే మనకి దర్శనం అయ్యాక నడుచుకుంటూ వెళ్తే లెఫ్ట్ సైడ్లో మాలికాపురోత్తమ దేవి ఆలయం కూడా ఉంటుంది. అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలి మనం. అలా మనకు అయ్యప్ప స్వామి వారు 2 సార్లు దర్శనం ఇచ్చారు.
నేను ఇంకా నెక్స్ట్ కిందికి వెళ్దాం అనుకుంటున్నా. కిందికి వెళ్ళి చెంగనూరుకి అలా వెళ్ళిపోదాం అనుకుంటున్నా. నా బస్ చెంగనూరు రైల్వే స్టేషన్ రీచ్ అవ్వడానికి నైట్ 11:30 అయింది. నేను రైల్వే స్టేషన్లో ఉన్న ఏసీ వెయిటింగ్ హాల్లో ఇక్కడే స్టే చేస్తున్నాను ఈరోజు. నా ప్రయాణం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. నన్ను సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.